వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన సీఎం చంద్రబాబు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి ఆర్డీఓ భవానీ. పొంగనూరులో రెవెన్యూ సదస్సులు తహసీల్దార్ రాము. టీడీపీలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న ఆర్బీటీ బాబు. కర్ణాటక మద్యం సీజ్, 3 అరెస్ట్. వార్తల వివరాలు. ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణ వల్ల రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశామని, అందుకే ఈసారి ధాన్యం కొనుగోలులో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ధాన్యం అమ్మే రైతులు ఏ మిల్లుకైనా ధాన్యం పంపవచ్చు. గతంలో ప్రభుత్వం సూచించిన మిల్లులకు మాత్రమే రైతులు ధాన్యం పంపాల్సి ఉండేది. నాడు నెలల తరబడి ధాన్యం డబ్బులు రైతులకు జమ అయ్యేవి కావు. కానీ కూటమి ప్రభుత్వం 24 గంటల నుంచి 48 గంటల్లోపే ధాన్యం డబ్బు చెల్లిస్తోంది. రైతులు వాట్సాప్ ద్వారా తమ పంటను అమ్ముకునే సౌకర్యాన్ని కల్పించింది. సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు రైతులు, మిల్లర్లు, అధికారులతో ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేసింది. ధాన్యం సేకరణ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత కింది స్థాయి ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బందిపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు. డ్రైవర్ల ఏర్పాటు ద్వారా తేమ విషయంలో తలెత్తుతున్న సమస్యలు ఎంతవరకు పరిష్కారం చూపవచ్చు అనేది కూడా చూడాలని సీఎం సూచించారు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పలమనేరు ఆర్డీఓ భవానీ పేర్కొన్నారు. గురువారం ఆర్డీఓ పొంగనూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని బోడివారిపల్లి పంచాయతీలో కన్వర్షన్ ల్యాండ్ ను పరిశీలించారు. సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రెవెన్యూకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాము, ఆర్ఐ ఫణికుమార్, మండల సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పొంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతోంది. ఈ సందర్భంగా పొంగనూరు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దొమ్మలపాటి నగేష్ బాబు అలియాస్ ఆర్వీటీ బాబు గురువారం 1 లక్ష రూపాయలు చెల్లించి టీడీపీలో శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలన, నాయకత్వానికి ఆకర్షితులైన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గుట్టు చప్పుడు కాకుండా టీడీపీ సభ్యత్వాలు స్వీకరిస్తున్నారని చెప్పారు. పొంగనూరు పట్టణం కోనేరు వద్ద గల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం గురువారం ప్రారంభించారు. మొదట అన్నదాన ప్రభు అయిన అయ్యప్పకు గురుస్వాములు పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ ధర్మకర్త, నిర్వాహకులు కృష్ణారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనవరి 14న మకర సంక్రాంతి వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతోందని కృష్ణారెడ్డి తెలిపారు. వివిధ గ్రామాల నుంచే కాకుండా పట్టణంలో అయ్యప్ప మాల ధరించిన వారి సౌకర్యార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాల నుండి నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. పొంగనూరు ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. పొంగనూరులో మాలేసుకున్న అయ్యప్ప స్వాములు, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో మాల వేసుకున్న అయ్యప్ప స్వాములకి ముఖ్య విజ్ఞప్తి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గౌరవనీయులు మేలుపట్ల కృష్ణారెడ్డి గారు ఆలయ నిర్మాణకర్త ఆధ్వర్యంలో పొంగనూరు కోనేటి ఎందు వెలసేయుండు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప గుడి తరఫున
కృష్ణారెడ్డి గారు ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వాములకి మరియు గోవింద స్వాములకి అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వాములు గోవింద స్వాములు ఇక్కడ వితరణ చేయు అన్నదానం స్వీకరించి మేలుపట్ల కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించవలనని గురుస్వాములుగా మేము కోరుతున్నాము. ఓం శ్రీ హరిహర సుధం ఆనంద చిత్తం అయ్యనయ్యప్ప స్వామి. ఓం శ్రీ హరిహర సుధన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి. ఓం శ్రీ హరిహర సుధన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి. అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే స్వామి. పట్టణ పరిధిలో అర్ధరాత్రి కొందరు దుండగులు దొంగతనాలకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక గోకుల్ కళ్యాణ మండపం ఆవరణంలో కళ్యాణ వేదికకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి అమర్చిన ఫోకస్ లైట్ ను ఇద్దరు వ్యక్తులు ఎత్తికెళ్లిన దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఫ్లెక్సీ ముందు వెలుగుతున్న ఫోకస్ లైట్ ను చాకచక్యంగా తెంపి ఎత్తుకెళ్లారు. ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రాము తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని 19 రెవెన్యూ పంచాయతీల్లో సదస్సులు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతాయన్నారు. ఈ సదస్సుల్లో ప్రజలు తమ సమస్యలను వినతి రూపంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ సదస్సులు జరిగే పంచాయతీల వివరాలు: 6వ తేదీ చంద్రమాకులపల్లి, 7న బోడేవారిపల్లి, 10వ తేదీ మిట్టచింతవారిపల్లి, 11న పాలెంపల్లి, 12వ తేదీన భీమగానపల్లి, 13వ తేదీ చెదల్ల, 17న రాగానపల్లి, 18న మేలుపట్ల, 20వ తేదీన పుంగనూరు, 21న ఏతూరు, 26వ తేదీన కుమ్మరనత, 27వ తేదీన నెక్కొంది, 28వ తేదీన బండ్లపల్లి, 31వ తేదీన మంగళం, జనవరి 2న ఏటవాకిలి, జనవరి 3న వనమల్దిన్ని, 4వ తేదీన మేలందొడ్డి, సింగిరిగుంట, 7వ తేదీన మాగాండ్లపల్లి, 8వ తేదీన ఆరడిగుంట. ఇలా 19 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెవెన్యూ సదస్సులు ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన పుంగనూరు మండలంలో 6/12/24 నుంచి జనవరి 8వ తేదీ 25 వరకు ప్రతి గ్రామం నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మండల కార్యాలయం, రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన తహసీల్దారు, సర్వేయరు, ఆర్ఐ, విఆర్ఓ, విలేజ్ సర్వేయర్లు అందరూ అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరించి దాని మీద తగు చర్య తీసుకోబడుతుందని తెలియజేయడమైంది. ఈ కార్యక్రమానికి సదరు గ్రామంకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మండల స్థాయి
ప్రతినిధులు అందరూని ఆహ్వానించడం జరుగుతుంది. టీచర్పై దాడి కేసులో దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం సాయంత్రం రామసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి, రామసముద్రం అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు మాట్లాడుతూ బుధవారం రోజు రాయచోటిలో జరిగిన ఉపాధ్యాయ మృతి సంఘటన చాలా బాధాకరమని తెలిపారు. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ సంఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, మృతి చెందిన ఇజాజ్ అహ్మద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా విద్యా వ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి రమాదేవి, ఆర్థిక కార్యదర్శి సురేష్, నాయకులు గాయత్రి, నరేంద్ర, షాహిరా మరియు జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా అనేక కారణాలు. దీన్ని మనం ఎదుర్కోకపోతే రేపటి రోజున ఆయనకు జరిగినటువంటి ఇది రేపటి రోజున ఇంకొకరికి జరగకుండా మనము సమిష్టిగా కూడా దీనిపైన ఎంతవరకు వెళ్ళైనా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి దీనిపైన పోరాటం చేయాల్సిందే. మన అధ్యక్షులు చెప్పినట్టు ఇంతకుముందు 5 సంవత్సరాలు మానసికమైనటువంటి వేదనను అనుభవిస్తే ఇప్పుడు ఇట్లా ఈ ప్రభుత్వం మనం కోరి తెచ్చుకున్న తర్వాత దీంట్లో ఈ భౌతికమైన హింసను కూడా మనం రావాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద పుంగనూరులో మానవతా సంస్థ సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతూ ఉన్నాయని సంఘ సభ్యులు తెలిపారు. మండల పరిధిలోని గూడూరుపల్లి ఐటీఐ కళాశాల సమీపాన నూతనంగా నిర్మించిన మానవతా సంస్థ భవనాన్ని సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సరస్వతమ్మ, డాక్టర్ విజయ్ కుమారి, డాక్టర్ ప్రభాకర్, నందీశ్వరయ్య, నారాయణ రెడ్డి, హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణంతో పాటు సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలను సన్మానించారు. హరిద్రాచారి కుంకుమచూర్ణాది నానాదిభ్య పరిమళవత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఏరంబాయ నమః, ఓం స్కందపూరజాయ నమః. చౌడపల్లి మండలంలో ఎక్సైజ్ పోలీసులు గురువారం విస్తృత దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉన్న 68 కర్ణాటక టెట్రా మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని 3 అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. తిరుమనిపల్లికి చెందిన ఈశ్వరయ్య, పాపిశెట్టిపల్లి గ్రామానికి చెందిన నరసింహరాజు, లద్దిగం గ్రామానికి చెందిన జైనబీ వద్ద నిల్వ ఉన్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. అలాగే నాటు సారాను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పుంగనూరు మండలం పెద్దతాండా సమీపాన ఉన్న సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. జమ్మికుంట వద్ద నాటుసారా తయారీకి ఉపయోగించే 400 లీటర్ల బెల్లం మూట ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. ఈ దాడుల్లో సిబ్బంది సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజ, ఢిల్లీ, సురేంద్రబాబు, సురేందర్ రెడ్డి, కిషోర్ కుమార్, సూరిబాబు, ఉమామహేష్లు పాల్గొన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా విడుదలైంది. ఇందులో భాగంగానే పుంగనూరులోని ఎస్వీఎంఎస్ థియేటర్ వద్ద గురువారం అభిమానుల సందడి నెలకొంది. పుంగనూరే కాకుండా కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి సైతం అభిమానులు, ప్రేక్షకులు తరలివచ్చారు. అల్లు అర్జున్ నట విశ్వరూపం సుకుమార్ డైరెక్షన్ తో పుష్ప 2 సినిమా విజయపథంలో దూసుకుపోతుంది. ఒక్కొక్క డైలాగ్ కు అభిమానులు వేసే విజిల్స్ తో థియేటర్ దద్దరిల్లిపోతోంది. Pushpa 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 दाढ़ी पे जो हाथ फेरे सारी दुनिया हिले तू कांधे को उठा के चले पड़े न कोई पल्ले आसमां से 2 गुना ऊंचा तेरा कद है
कितनी गहराई तेरी सागर की क्या हद है। बारिशों में भीगी चिड़िया जैसे कांपती रहती है, ऐसे दूर हाथों कैसे जीतेगा। अरे नाद है तो बात बन जा, बादलों के बाल उड़ जा, हार के बादल तेरे पाँव के नीचे बसेगा। पुष्पा 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 राज, पुष्पा 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 राज, पुष्पा 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 राज, पुष्पा 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 राज। గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ప్రపంచ మృతికా దినోత్సవం గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శివకుమార్ పాల్గొని నేల ఆవశ్యకత గురించి వివరించారు. రైతులు నేలను సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడకం ద్వారా ఆరోగ్యంగా ఉంచవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో ఏవో జ్యోతి, విఎస్సి ఆనంద్, శాస్త్రవేత్త సంధ్యారాణిలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 33 రోజుల పాటు జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ జరుగుతుందని, సమస్యలు ఉన్న ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లాలో నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులు, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పై జిల్లా కలెక్టర్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్లు, డీటీలు, వీఆర్ఓ, విలేజ్ సర్వేయర్లు రోజుకు ఒక గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు దారి సమస్యలు, భూ సమస్యలు, రీసర్వే సమస్యలు, జాయింట్ అకౌంట్ సమస్యలు, డీకేటీ, ఎన్హెచ్ సమస్యలకు సంబంధించి వినతులు సమర్పించవచ్చన్నారు. రెవెన్యూ సదస్సులు పూర్తయిన 45 రోజుల్లోపు సమస్య పరిష్కరించబడుతుందన్నారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి షెడ్యూల్డ్ వివరాలను ప్రజాప్రతినిధులకు పంపడం జరిగిందని, ప్రజాప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ప్రధానంగా రీసర్వే నిర్వహించిన గ్రామాల నుంచి అధిక వినతులు వచ్చే అవకాశం ఉంది. కార్యక్రమం మొత్తంలో 30 నుంచి 40 వేల వినతులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి రెవెన్యూ సదస్సు, ఇది 6th నుంచి స్టార్ట్ చేయబోతున్నాము చిత్తూరు జిల్లాలో. 8 జనవరి, సో టోటల్గా ఒక 33 రోజుల వరకు ఈ రెవెన్యూ సదస్సులు వివిధ గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతాయి. అండ్ ముఖ్యంగా రెవెన్యూ సమస్య సంబంధించి, రెవెన్యూ ఇష్యూ సంబంధించి తహసీల్దార్స్, డిప్యూటీ తహసీల్దార్స్, మండల్ సర్వేయర్, విఆర్ఓస్, విలేజ్ సర్వేయర్ వాళ్ళు వేసి గ్రామంకి వెళ్తారు. గ్రామంలో వెళ్ళి పూర్తిగా ఒక రోజు అక్కడ ఉండి ఏమేమి సమస్య ఉన్నాయి, ముఖ్యంగా దారి సమస్య ఉండొచ్చు, మ్యూటేషన్ సంబంధించిన సమస్య ఉండొచ్చు, రీసర్వే సంబంధించి సమస్య ఉండొచ్చు, డీకేటీ ల్యాండ్ సంబంధించి సమస్య ఉండొచ్చు, నేషనల్ హైవే సంబంధించి సమస్య ఏమైనా ఉంటే కలెక్ట్ చేస్తారు. అండ్ 8 జనవరి తర్వాత ఇంకా 45 రోజు గవర్నమెంట్ ద్వారా టైం ఇవ్వడం జరుగుతుంది. 45 రోజులు కూడా విధి విధంగా we will be resolving all those grievances. సో ఇది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఆల్రెడీ సూచన ఇవ్వడం జరిగింది. సో నేను కూడా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను, ఏమైనా సమస్య ఉంటే మీరు ఈ గ్రామ సభలో కూడా మీరు ఇవ్వచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. రెండోది, గత నెల కూడా మనం రెవెన్యూ సంబంధించి గ్రామ సభ పెట్టాము. కానీ ఇది ఓన్లీ రీసర్వే ఎక్కడెక్కడ జరిగింది ఆ గ్రామంలోనే పెట్టడం జరిగింది. అక్కడ కూడా సుమారుగా ఒక 15,000 వరకు సమస్య వచ్చినాయి మనకి. ఈ రీసర్వేలో ఎక్కడైనా ఏరియా తగ్గింది, జాయింట్ ఎల్పీఎం, రీసర్వే ఎక్కడెక్కడ కరెక్ట్ జరగట్లా, సో ఆ గ్రీవెన్సీస్ కూడా మనకి వచ్చినాయి. ఆ 15,000 గ్రీవెన్సీస్ కూడా గవర్నమెంట్ ద్వారా ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. సో ఈ నెల మరియు వచ్చే నెల
2 నెలల్లో ఆ గ్రీవెన్సెస్ రిజాల్వ్ చేయాలి. సో సుమారుగా 30,000 నుంచి 40,000 వరకు గ్రీవెన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఈ రెవెన్యూ సదస్సులో అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ మండలం నుంచి ఎన్ని గ్రీవెన్సెస్ వచ్చినాయి మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ సూచన. రెండోది 7th నుంచి మెగా పీటీఎం పేరెంట్స్ టీచర్ స్టేట్ వైజ్ ఆల్రెడీ డైరెక్షన్స్ వచ్చినాయి, గతంలో వచ్చినాయి. నిన్న కూడా సెక్రటరీ గారి నుంచి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు. సో 7th శనివారం రోజులు ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రతి స్కూల్లో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ తెలుసు విద్యాశాఖ స్కూల్స్లో అంటే చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి. లెర్నింగ్ స్టాండర్డ్స్ దో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాము, క్లాస్ రూమ్ కడుతున్నాము, కానీ లెర్నింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవ్వట్లా. సో ఒక మంచి ఇంటెన్షన్ అంటే పేరెంట్స్ కూడా బేసిక్లీ ఇన్వాల్వ్ చేయాలి, పేరెంట్స్ కూడా తెలియాలి పిల్లలు ఏం చేస్తున్నారు, పేరెంట్స్ కూడా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, పేరెంట్స్ నుంచి కూడా సజెషన్ కూడా తీసుకోవాలి ఏమేమి సమస్య ఉన్నాయి. ఒక టీచర్ సపోజ్ సరైన టైంకి స్కూల్కి రావట్లేదు, ఒక సమస్య ఉండొచ్చు. ఒక స్కూల్లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, ఇంకొకటి సమస్య ఉండొచ్చు. మిడ్ డే మీల్ సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ ఉండొచ్చు. సో అటువంటి కంప్లైంట్స్ కూడా ఇవ్వచ్చు. సో ముఖ్యంగా ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పేరెంట్స్ నుంచి ఏమేమి సజెషన్స్, ఏమేమి సలహా మనం నోట్ డౌన్ తీసుకుని స్టేట్ కూడా పంపడం జరుగుతుంది. అండ్ సో పేరెంట్స్ ఎక్కువ నంబర్లో రావాలి, పేరెంట్స్ పార్టిసిపేట్ చేయాలి. ఇది ఒకటి ముఖ్య ఉద్దేశం. తోటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన సీఎం చంద్రబాబు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి ఆర్డీఓ భవానీ. 6 నుంచి పొంగనూరులో రెవెన్యూ సదస్సులు తహసీల్దార్ రాము. టీడీపీలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న ఆర్బిటి బాబు. కర్ణాటక మద్యం సీజ్, 3 అరెస్ట్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.